అందరికీ నమస్కారం. ఈరోజు చిలుకూరుపేట నియోజకవర్గం నాదేండ్ల మండల పార్టీ సర్వసభ్య సమావేశం 15 గ్రామాల నాయకులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అజెండా ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవటం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలుకూరుపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలుకూరుపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా తయారు చేశాడు. తప్పుల కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక 307 కేసులు, అనేక SC ST కేసులు, దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. ఇటువంటి వ్యక్తిని చిలుకూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతూ ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. దాదాపు 2005 నుంచి 2010 వరకు ఈ నాదేండ్ల మండలం చిలుకూరుపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు, కేసు లేనటువంటి కార్యకర్త లేడు, జైలు పంపించినటువంటి వ్యక్తే లేడు. అనేక దాడులు, అనేక కేసులు పెట్టిన చరిత్ర. ఎవరైతే కండవ కప్పుకోలేదని కేసులు పెట్టి జైలుకు పంపించాడో అదే వ్యక్తి ఈరోజు పగలంతా పురుగులు తిని గోడ మీద రాముల వారి గుడి చాటును తాక్కున్న బల్లి టైపులో ఈరోజు నువ్వు వెళ్ళి కండవ కప్పించుకుంటే సచ్చిలుడు అయిపోతావా మర్రి రాజశేఖర్ గారిని అడుగుతున్నాను నేను. ఎంతమందిని ఈ నియోజకవర్గంలో చంపించాలని ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు పెట్టించాలని ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఎలా తెలుగుదేశం పార్టీ మీకు నచ్చింది? అదే కండవ తీసేయమని నా మీద ఎన్ని కేసులు పెట్టించారు? ఈ గ్రామం సాతులూరు గ్రామంలో 307 పెట్టి రాజమండ్రి జైలుకి ఎంతమందిని పంపించారు మీరు? SC ST కేసులు, తప్పుడు కేసులు పెట్టి 2006లో ఎంతమందిని జైలుకి పంపించారు? నా మీద ఎప్పుడు రౌడీ షీట్ తీయించారు? నన్ను ఎన్ని రోజులు జైలుకి పంపించారు? తెలీదా? మర్చిపోయారా మీరు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలించాలని మేము ఆవేదన పొందుతా ఉన్నాం. మా ఆస్తులు పోయినాయి, మా జీవితాలు పోయినాయి. 25 సంవత్సరాలు ఎత్తిన జెండా తెంచకుండా పోరాటం చేస్తాం ఈ వ్యక్తితో మేము. ఎందుకు మీరు మా యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోయారు? ఎందుకు పార్టీ ఒక కమిటీ పంపించి మా యొక్క సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎందుకు మా యొక్క మనోభావాలు తెలుసుకోలేకపోయారు? అధికారం లేనప్పుడేమో కార్యకర్తే అధినాయకుడు అన్నారు. ఈరోజు ఆ కార్యకర్త అధినాయకుడు ఎక్కడికి పోయాడు? ఎందుకు అధినాయకుడిని పిలువబడిన కార్యకర్తను మీ అభిప్రాయం ఎందుకు తీసుకోలేకపోయారు? కార్యకర్తే మాకు అన్ని సర్వస్వం అని చెప్తుంది పార్టీ. మీరు ఇదే విధానం కొనసాగితే మర్రి రాజశేఖర్ గారిని ఈరోజు మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే నాదేండ్ల మండలంలో ఏ పదవుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని పదవుల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పదవులు పొందున్నారో అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఇది ఎవరు చెప్పినా ఆగేది కాదు. మీరు నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి. మేము మా రక్తాన్ని ధారపోసి మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం. కాబట్టి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మర్రి రాజశేఖర్ని పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదు. చేర్చుకునేటట్లయితే నేను నాదేళ్ల మండల పార్టీ ప్రెసిడెంట్గా మొదటి రిజైన్ రేపు నాది ఉంటుంది. మండలంలో ఉన్న వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త
దీన్ని వ్యతిరేకిస్తూ పుల్లారావు గారికి సంఘీభావంగా మేమందరం పదవులకు రాజీనామా చేస్తామని హైకమాండ్కి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.